డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఎందుకు వాళ్ళకి భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము, స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాం. ముమ్మాటికి అవుతుందని చెప్పినారు. ఒక్కరికి రాష్ట్రంలో ఇవాళ రుణమాఫీ చేయలేము. మీరు 9 తారీఖు, పోయిన నెల 9 తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. ఒక్కటంటే ఒక్క రైతుకు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే. అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కృష్ణాలో నీళ్లు లేవు. కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు. రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువులు కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది బిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పరచొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి. రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి. ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా. లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా. ఏమందం ఉన్నాయో ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా. ఆడపోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే. కాబట్టి గోదావరి జలాలను ఈ యాసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతను ఇవ్వాలి. అదేవిధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము, రేపు యాసంగి పంట వచ్చే నాటికి, ఒక్కవరే కాదు అన్ని పంటలు వచ్చే నాటికి, అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించారు వాళ్ళ హామీలలో. కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చే నాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది అనేటువంటిది మళ్ళా తప్పించుకోజాలరు. మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందస్తుగానే యాసంగికి ఇచ్చేటువంటి సన్నద్ధతను ఇది ఇప్పుడే ప్రకటించండి. వాళ్ళకి టైంకు మేము అనుకుంటే కానీ కోడ్ వచ్చింది కదా అనే మాట మళ్ళా తీసుకురావద్దు. కాబట్టి యాసంగి పంటలు వచ్చే నాటికి రేపు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు ఇదివరకు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధంగా రైతాంగానికి యాసంగి పంటలకు అన్వయించవలసినటువంటి బెనిఫిట్ మీరు తప్పకుండా అమలు చేయడానికే సన్నద్ధం కావాలని మేము ముందస్తుగానే హెచ్చరిస్తున్నాము. ముందస్తుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము. దీంతోపాటు ఇలా భారతదేశంలో వరంగల్ ఎన్మాముల, ఖమ్మం మిర్చి ఈ 2 యార్డ్స్ కూడా భారతదేశంలో చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చి అత్యద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది, క్వాలిటీ ఉంది, నాణ్యత ప్రమాణాల దృష్ట్యా. పోయిన సంవత్సరం సుమారు 40,000, కొంతమంది రైతులకు 46,000 దాకా కూడా క్వింటాల్కు మిర్చి ధర వచ్చింది. కొన్ని వెరైటీస్లో అద్భుతమైన ధర వచ్చింది. దాన్ని చూసి ఈసారి ఓ 40,000-50,000 ఎకరాలు అదనంగా పెట్టిండ్రు పోయినసారి కంటే కూడా మిర్చి. మళ్ళీ అలా వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిర్చి యార్డులలో ధర పడిపోయి ఉంది. దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా మిర్చి యార్డులకు ప్రభుత్వ పెద్దలు ఎవరు పోయినట్లేదు. అక్కడ తక్షణమే ధరలు
పడిపోకుండా పోయినసారి వచ్చినటువంటి ధరలు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా మార్కెటింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ముందస్తుగానే